శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం శ్రేణుస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 20వ తేదీ 8వ నెల 2025 సంవత్సరం బుధవారం. స్వస్తి శ్రీ చాంద్రమానశ్రీ విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం వర్షఋతువు శ్రావణమాసం కృష్ణపక్షం ద్వాదశి తిథి మధ్యాహ్నం 2 గంటల 22 నిమిషాల వరకు, అనంతరం త్రయోదశి. పునర్వసు నక్షత్రం రాత్రి 1 గంట 48 నిమిషాల వరకు, అనంతరం పుష్యమి నక్షత్రం. సిద్ధియోగం రాత్రి 8 గంటల 30 నిమిషాల వరకు, అనంతరం వ్యతిపాత యోగం. తైతులకరణం మధ్యాహ్నం 2 గంటల 22 నిమిషాల వరకు, అనంతరం గరజీకరణం. వర్జ్యం మధ్యాహ్నం 2 గంటల 14 నిమిషాల నుండి 3 గంటల 46 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:51 నుండి మధ్యాహ్నం 12 గంటల 40 నిమిషాల వరకు. అమృత ఘడియలు రాత్రి 11 గంటల 29 నిమిషాల నుండి 1 గంట 1 నిమిషం వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1 గంట 30 నిమిషాల వరకు. యమగండం ఉదయం 7:30 గంటల నుండి 9 గంటల వరకు. ఇక ఈనాటి విశేషం ప్రదోష వ్రతం. ప్రతి నెలలో వచ్చేటటువంటి రెండు పక్షాలలో వచ్చే 13వ రోజును ప్రదోష వ్రత తిథిగా చెప్తారు. అందులో కృష్ణపక్షంలో వచ్చేటటువంటి ప్రదోష వ్రతాన్ని మహాప్రదోష వ్రతంగా చెప్తారు. ప్రదోషం రజనీముఖం అని చీకటి ప్రారంభ సమయాన్ని ప్రదోష సమయం అంటారు. అంతేకాకుండా ప్రత్కృష్టమైనటువంటి దోషాలను హరించేటటువంటి వ్రతం చేయదగినటువంటి సమయం కనుక దీన్ని ప్రదోష వ్రతం అని పిలిచారు. ఈ సమయంలో శివారాధన చేసినా, శివ దర్శనం చేసినా, శివ సంబంధమైనటువంటి స్తోత్రపారాయణ చేసిన జన్మాంతరాల నుండి వస్తున్నటువంటి ఆ దుఃఖాలు, దారిద్ర్యము, ఆ వాసనా వయసాలన్నీ కూడా తొలగిపోయి సమస్త శుభాలు సిద్ధిస్తాయి అనే శాస్త్రవచనం. అందులో శ్రావణ మాసంలో వచ్చేటటువంటి ఈ ప్రదోష వ్రతానికి చాలా ప్రాధాన్యత, ప్రాశస్త్యాన్ని పెద్దలు చెప్పారు. అటువంటి ఈ పరమ పవిత్రమైనటువంటి రోజున యథాశక్తిగా శివదర్శనం చేసి, శివారాధనగా చేసి, శివప్రీతిగా ఆ భగవదారాధన చేసి అందరూ శివకృపకు పాత్రలు అవుతారని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాలని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం నేటికి శుభంకరమో, ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం లాభకరమో, ఏ రాశి వారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే సర్వకార్య పరిసమాప్తి అవుతుందో, ఏ రాశి వారికి ఏ సంఖ్య అదృష్ట సంఖ్యగా ఉండబోతుందో ఆ విశేషాలన్నింటినీ క్రమంగా తెలుసుకుంటారు. వీటితో పాటు లక్ష్మీనారాయణ చేతిలో ఉండే శంఖానికి ఉండే ప్రాధాన్యం ఏమిటో ఇప్పుడు శ్రీకరం శీర్షికలో తెలుసుకుందాం. భారతీయ సనాతన సంప్రదాయంలో శంఖానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. అర్చనా విధానంలో ఆలయాల్లో శంఖానికి ముఖ్య భూమిక ఉంటుంది. శివకేశవులు, గణపతి, శక్తి స్వరూపాలు ఇలా సకల దేవతలకి శంఖం హస్తభూషణంగా ఉంటుంది. లక్ష్మీనారాయణల దివ్యహస్తాల్లో తేజోమయ అలంకారంగా శంఖం భాసిల్లుతుంటుంది. క్షీరసముద్రం నుండి ఆవిర్భవించిన లక్ష్మీదేవితో పాటు దివ్య శంఖం సాకారమైంది. విజయం, సౌఖ్యం, సమృద్ధి, శుభం, యశస్సు, తేజస్సు ఇలా ఎన్నో సానుకూల భావాలకు శంఖాన్ని ప్రతీకగా చెప్తారు. శంఖనాదం అంటే దేవతల కంఠస్వరమే. శంఖాన్ని లక్ష్మీదేవికి సహోదరునిగా ప్రస్తావిస్తారు. లక్ష్మీదేవిని శంఖజలంతో అభిషేకించడం వల్ల సౌభాగ్యం సిద్ధిస్తుంది. విష్ణువు చేతిలో ఉన్న శంఖాన్ని పాంచజన్యం అంటారు. ప్రతి ఇంట ఉదయం సాయంత్రం శంఖనాదాన్ని కానీ చేస్తే లక్ష్మీ కృప కలుగుతుందని యజుర్వేదం వివరిస్తోంది. శంఖాలలో దక్షిణావర్త శంఖం విశేషమైంది. ప్రతిరోజు ఈ శంఖాన్ని పూజించడం వల్ల లక్ష్మీదేవి రూపమైన దక్షిణావర్త శంఖం సమస్త సన్మంగళాలని చేకూరుస్తుంది. శంఖతీర్థాన్ని స్వీకరించడం వల్ల శరీరానికి కాల్షియం లభించి శారీరకమైనటువంటి పుష్టి కలుగుతుందని వైద్యశాస్త్రం తెలియజేస్తుంది. ఆధ్యాత్మిక ఆరోగ్య సాధనలకి శంఖం విశేషంగా ఉపకరిస్తుందనేది యథార్థం. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు ద్వాదశి బుధవారం, నక్షత్రం పునర్వసు,
ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే మిథునంలో గురు శుక్ర చంద్రులున్నారు, కర్కాటకంలో బుధుడున్నాడు, సింహంలో రవి కేతువులున్నారు, కన్యలో కుజుడున్నాడు, కుంభంలో రాహు ఉంటే మీనంలో శని ఉన్నాడు. ఈ తాత్కాలిక గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని క్రమంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారు ఏ పనిని తలపెట్టినప్పటికీ కూడా సంపూర్ణంగా విజయం కలిగి తీరుతుంది. ఏ విధమైనటువంటి వాద వివాదాలకి వెళ్లకుండా ఉండడం అత్యవసరం. అలాగే ప్రతి వారిని నమ్మడం అనేటటువంటి ఆలోచనని మాని ఎవరు ఏ సూచనని సలహాని ఇచ్చినా తమదైనటువంటి బుద్ధితో కొద్దిపాటి ఆలోచన చేయడం అత్యవసరం. పెట్టుబడిని ఎందరో వచ్చి ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. అయితే ఎవరు యథార్థమైనటువంటి విశ్వసనీయులో గమనించి వారి పెట్టుబడిని మాత్రమే స్వీకరించడం చాలా అవసరం. బుధవారం సందర్భంగా మేషరాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మల్లెపూలతో అర్చించినట్లయితే తప్పక వ్యాపారంలో శుభవార్తను వినే అవకాశం ఉంటుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ప్రతి విషయంలోనూ కూడా విశేషమైనటువంటి ఆలోచనలు చేస్తారు. ఆ తాత్సారం చేస్తూ ఉండేటటువంటి కారణంగా ముఖ్యమైనటువంటి అవకాశాలు జారిపోయే అవకాశం ఉండొచ్చు. వివాహాది శుభకార్యాల విషయంలో తగు నిర్ణయాన్ని సరైనటువంటి సమయంలో కానీ చేసినట్లయితే అనేకమైనటువంటి సమస్యల నుండి బయటపడే అవకాశం ఉంటుంది. బుధవారం సందర్భంగా వృషభ రాశి వారు ప్రత్యక్ష భగవానుడైన ఆదిత్యుడిని కుంకుమ అక్షతలతో అర్చించినట్లయితే సంపూర్ణమైనటువంటి ఆరోగ్య స్థితి కలుగుతుంది. అంతేకాక ఆర్థిక లాభానికి అవకాశం కూడా ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయంలోనూ కూడా చెప్పలేనంతటి జాగ్రత్తని పాటిస్తూ ఉంటారు. అవసరమే అని అనిపించినట్టయితే పై అధికారులతో కూడా నిదానమైనటువంటి శైలిలో వివరిస్తూ వ్యతిరేకించే దృక్పథం కూడా ఉంటుంది. దానివల్ల ఇబ్బంది ఏమాత్రము ఉండదు. కుటుంబ సభ్యులతో మాట్లాడేటువంటి సందర్భంలో కూడా ఆచితూచి మాట్లాడడం అవసరం. లేని సందర్భంలో అపార్థాలు కలిగే అవకాశం మెండుగా ఉంది. బుధవారం సందర్భంగా మిథున రాశి వారు కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారిని పసుపు అక్షతలతో అర్చించినట్లయితే వివాహాది శుభకార్యాలు తప్పక కుటుంబంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 8. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే విశేషమైనటువంటి పొదుపు సూత్రాన్ని పాటిస్తూ ఉంటారు. కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత క్రమంగా పెరుగుతూ ఉంటుంది. అపార్థ స్ఫూర్తి ఏ ఒక్కరికి కలిగే అవకాశం ఉండకపోవచ్చు. వ్యాపారంలో లాభానికి సంబంధించిన ఆలోచనలతోనే రోజంతా గడుపుతారు. తప్పక వ్యాపారంలో లాభాలు కలిగే అవకాశం ఉంటుంది. ఆర్థికమైనటువంటి ప్రతి విషయంలోనూ కూడా ఆచితూచి అడుగు వేస్తూ ఉంటారు. విశేషమైనటువంటి ఖర్చులు చేయడానికి ఏమాత్రపు ఇష్టాన్ని చూపరు. బుధవారం సందర్భంగా కర్కాటక రాశి వారు శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారిని తమలపాకులతో అర్చించినట్లయితే వ్యాపారంలో చేసుకున్న సకల రుణాలు విముక్తి అవుతాయి. ఆరోగ్య సిద్ధి అలాగే ఆర్థిక వైభవం కూడా కలిగే అవకాశం ఉంటుంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తమ మీద తమకి విపరీతమైనటువంటి భరోసా ఉంటుంది. ఏ పనినైనా సాధించుకోగలవనే ధైర్యం నమ్మకం ఉంటూ ఉంటాయి.
కానీ యథార్థంగా అది సరైనటువంటి అన్వేషణకి వచ్చినప్పుడు, కార్య పరిశీలనకి వచ్చినప్పుడు అంత సంపూర్ణమైనటువంటి నమ్మకం సరికాదని యథార్థం తర్వాత తెలుస్తుంది. కుటుంబ సభ్యులందరితోనూ సంపూర్ణమైనటువంటి ఆనుకూల్య భావంతో, ఐకమత్య భావంతో ఉంటారు. కానీ కుటుంబ సభ్యులు తాత్కాలికంగా విరోధించే విధానం కూడా ఉండొచ్చు అక్కడక్కడ అప్పుడప్పుడు. బుధవారం సందర్భంగా సింహరాశి వారు శ్రీకృష్ణమూర్తిని తులసీ దళాలతో అర్చించి వెన్నను నైవేద్యంగా సమర్పించినట్లయితే దిక్కుతోచినటువంటి ఏ సమస్యలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా పరిష్కరింపబడిపోతాయి. ఆర్థికమైన లాభాన్ని కూడా కలిగిస్తాయి. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయంలోనూ కూడా ఆచితూచి ఆలోచన చేస్తూ ఉంటారు. ఆర్థికమైనటువంటి రుణాన్ని ఏమాత్రము అపేక్షించరు. చాలా పెద్దలైనటువంటి రాజకీయ రంగంలో, అలాగే వినోద పరిశ్రమ రంగంలో, ఇతరమైనటువంటి వారి ఆ పరిశ్రమల్లో విశేషమైనటువంటి స్థాయిలో ఉన్న వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. పరిచయాలు ఉన్నాయి కదా అని వాటిని దుర్వినియోగం చేసుకోవడం ఏమాత్రము సరికాదు. బుధవారం సందర్భంగా కన్యారాశి వారు శ్రీ లక్ష్మీ నృసింహస్వామిని సన్నజాజులతో పూజించినట్లయితే నూతన ఉద్యోగ ప్రాప్తికి సూచన కలిగే అవకాశం ఉంది. వాయవ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే విపరీతమైనటువంటి ధైర్యం, సాహసం, మళ్ళీ అంతలోనే అమాంతంగా పిరికితనం, వెనుకబాటుతనం వచ్చే అవకాశం ఉంది. పెట్టుబడిని పెట్టేటటువంటి విషయంలో ఏమాత్రపు ధైర్యాన్ని, చొరవని చూపించలేకపోతారు. దూరభార ప్రయాణాలు తప్పనిసరిగా చేయవలసి వచ్చేటటువంటి కారణంగా శారీరకంగా తొందరగా అలసిపోయే అవకాశం ఉండొచ్చు. కుటుంబంలో సంతానం మాటకు మాట చెప్పేటటువంటి కారణంగా మానసికంగా తొందరగా అలసిపోవచ్చు. బుధవారం సందర్భంగా తులారాశి వారు శ్రీరామచంద్రమూర్తిని మందారాలతో పూజించినట్లయితే నూతన పదవి లాభం కలిగే అవకాశం స్పష్టంగా ఉంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే లోపల వ్యాపారం ఎంత డొల్లగా ఉన్నప్పటికీ కూడా పైకి చాలా ధైర్యంగా ఉంటారు. వ్యాపారానికి కావాల్సినటువంటి ముడి వస్తువులన్నింటినీ కూడా తెచ్చుకుంటూ ఉంటారు. అవతలి వారు ఏ విధంగానూ సొమ్ము చెల్లించకపోయినా కూడా వీరికి సహకరిస్తూనే వ్యాపారాన్ని అభివృద్ధి చేసేటటువంటి ఆలోచనలో ఉంటారు. ముఖ్యంగా వాహనాన్ని నడిపేటటువంటి సందర్భంలో తగిన భద్రతా ప్రమాణాలని పాటించడం చాలా అవసరం. బుధవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు శ్రీహరిని చామంతులతో పూజించినట్లయితే నూతనంగా లభించినటువంటి ఉద్యోగంలో భద్రత సిద్ధిస్తుంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మౌనంగా ఉంటారు. ఆలోచనలు విశేషమైనటువంటి స్థాయిలో ఉంటూ ఉంటాయి. ఏది కలిసి రావడం లేదనేటటువంటి తాత్కాలికమైనటువంటి దుఃఖ ఆలోచనలు కలుగుతూ ఉంటాయి. వ్యాపారం విశేషమైనటువంటి నిదానంతో ఉంటూ తగినటువంటి లాభాలని చేకూర్చలేకపోవచ్చు. వృత్తిపరమైనటువంటి ఇబ్బందులు తాత్కాలికంగా ఎదురు అవుతూ ఉండొచ్చు. ముఖ్యంగా ఆర్థికమైనటువంటి లోటు కారణంగా అంత ఉత్సాహంగా రోజంతా గడిపేటువంటి అవకాశం ఉండదు. రుణాన్ని తీసుకోవడానికి మాత్రం పూర్తి వ్యతిరేక ఆలోచనతో ఉంటారు. బుధవారం సందర్భంగా ధనురాశి వారు హయగ్రీవుని కనకాంబరాలతో అర్చించినట్లయితే తప్పక నూతన గృహ లాభం కలిగే అవకాశం ఉంటుంది. నిర్ణీత దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఒకప్పటి అహంకారం, ఒకప్పటి అధికార ఆలోచన, ఒకప్పుడు ఉన్నటువంటి దూకుడుతనం పూర్తిగా తగ్గిపోతాయి. వ్యాపారం మధ్యమ స్థాయిలో ఉంటుంది. పూర్వం తమకు వచ్చినటువంటి ఏ వ్యాపారానికి సంబంధించిన ఉత్తమమైన పేరుందో
ఆ పేరు మీద తాత్కాలికంగా నెట్టుకు వస్తూ ఉండే అవకాశం గోచరిస్తోంది. కుటుంబంలో వృద్ధులు, అనారోగ్యవంతులు అయినటువంటి వారి ఆరోగ్యం అప్పుడప్పుడు ఆందోళనకి గురి చేస్తూ ఉండేటటువంటి కారణంగా ఉత్సాహం కూడా పెద్దగా ఉండకపోవచ్చు. బుధవారం సందర్భంగా మకర రాశి వారు శ్రీ మహాగణాధిపతిని బిల్వ దళాలతో అర్చించినట్లయితే సంపూర్ణ మనశ్శాంతి కలగడమే కాక రావాల్సిన బకాయిలన్నీ కూడా వసూలు అయ్యే అవకాశం ఉండొచ్చు. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 9. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే చక్కనైనటువంటి అన్యోన్య భావం కలుగుతుంది దంపతుల మధ్య. కుటుంబంలో ఉండే ఏ ఒక్కరూ కూడా వ్యతిరేకించేటటువంటి ధోరణి లేకుండా ఉన్నటువంటి కారణంగా గృహం చక్కనైనటువంటి స్థితిలో ఉంటూ ఉంటుంది. ఆర్థికంగా ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉండదు. సంతానానికి కావలసినటువంటి సంపూర్ణమైన విద్యా స్థితి మరింతగా మెరుగుపడ్డటువంటి కారణంగా ప్రతి పోటీ పరీక్షలోనూ కూడా విజయాన్ని అనుకున్నంత స్థాయిలో సాధించగలుగుతారు. బుధవారం సందర్భంగా కుంభరాశి వారు శ్రీ మహావిష్ణువుని ముద్దమందారాలతో అర్చించినట్లయితే సంపూర్ణమైనటువంటి ఉత్సాహం కలగడమే కాకుండా ఆగిపోయిన పనుల్లో శీఘ్రమైనటువంటి కదలిక, ఆర్థిక లాభము కలిగే అవకాశం ఉంటుంది. వాయువ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే విశేషమైనటువంటి ఆదాయం ఉంటుంది. వృత్తిపరంగా వచ్చే ఆదాయం, అలాగే వ్యాపారపరమైనటువంటి ఆదాయం పోటీ పడుతూ అమోఘమైనటువంటి స్థితివంతుల్ని చేసే అవకాశం గోచరిస్తోంది. శారీరకమైనటువంటి అనారోగ్యం కూడా ఓ పక్కన పెరుగుతూ ఉంటుంది. తమకే కాక తమ ఇంట్లో ఉన్నటువంటి సభ్యులందరికీ కూడా ఉండొచ్చు. మధ్యమ వైద్య పరీక్షలు చేయించుకోవడం అత్యవసరం. బుధవారం సందర్భంగా మీనరాశి వారు రామలింగేశ్వర స్వామి వారిని చెరకురసంతో అభిషేకించినట్లయితే సంపూర్ణమైనటువంటి భూ లాభం కలిగే అవకాశం ఉంటుంది శ్రమ లేకుండా. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు బుధవారం అయినటువంటి సందర్భంగా గణపతి శ్రీ మహావిష్ణువుల అనుగ్రహం సర్వరాశుల వారికి పుష్కలంగా కలగాలని ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు ప్రదోష వ్రతం ఉంది. ఈ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరుతాయో, అలాగే శ్రావణ మాసంలో ఎలాంటి పనులు చేయవచ్చో, ఎలాంటి పనులు చేయకూడదో, శ్రావణ మాసంలో సమస్త శుభాలు చేకూరాలంటే పాటించాల్సిన ముఖ్యమైన నియమాలేంటో, జపించాల్సిన మంత్రాలేంటో, చదవాల్సిన స్తోత్రాలేంటో నేటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. ప్రధానంగా ఈరోజు సాయంకాలం పూట త్రయోదశి తిథి ఉంది. ఏ నెలలోనైనా శుక్లపక్షంలో కానీ బహుళపక్షంలో కానీ త్రయోదశి తిథి ప్రదోష కాలంలో ఉన్నట్లయితే ప్రదోష వ్రతం అనే పేరుతో శివుణ్ణి పూజించాలని, దానివల్ల సమస్త శుభాలు చేకూరుతాయని శివమహాపురాణంలో చెప్పడం జరిగింది. దానికి కారణం ఏంటంటే త్రయోదశి తిథి రోజు దేవతలందరూ వచ్చి హాలాహలం స్వీకరించిన పరమేశ్వరుడికి కృతజ్ఞతలు చెప్పుకున్నారు. అలా దేవతలందరూ హాలాహలం స్వీకరించిన పరమేశ్వరుడికి కృతజ్ఞతలు చెప్పుకున్న సమయంలో త్రయోదశి తిథి ఉంది. అందుకే త్రయోదశి తిథి ఉన్న సమయంలో ప్రదోష వ్రతం అనే పేరుతో శివపూజ, శివాభిషేకం చేయటం ద్వారా సమస్త శుభాలు చేకూరతాయని ధర్మశాస్త్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి ఈరోజు సాయంకాలం పూట పరమేశ్వరుడికి పంచామృతాలతో అభిషేకం చేయటం, కొబ్బరి నీళ్లతో అభిషేకం చేయటం, విభూతి కలిపిన జలాలతో అభిషేకం చేయటం ద్వారా శివానుగ్రహానికి సులభంగా పాత్రులు కావచ్చు. ఓం నమో భగవతే రుద్రాయ ఈ మంత్రం జపిస్తూ ప్రదోష కాలంలో శివాభిషేకం చేయటం ద్వారా శివానుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కావచ్చు. ప్రదోష వ్రతం సందర్భంగా ఈరోజు ఉపవాసం ఉంటే మంచిది. పగలు ఉపవాసం ఉండి సాయంకాలం శివాభిషేకం చేసుకొని ఆ తర్వాత పరమేశ్వరుడికి నైవేద్యం సమర్పించి ఆహారాన్ని స్వీకరించాలి. దీనివల్ల శివానుగ్రహానికి సులభంగా పాత్రులు కావచ్చు. అదేవిధంగా శ్రావణ మాసంలో ఎవరూ కూడా చీకటిలో భోజనం చేయకూడదు. అలాగే సూర్యాస్తమయ సమయంలో భోజనం చేయకూడదు. సూర్యాస్తమయ సమయంలో నిద్రించరాదు. అలాగే సాయంకాలం చీకటి పడిన తర్వాత
పాలు, పెరుగు, వెన్న ఇలాంటివి ఏవి కూడా మహిళామణులు ఇతరులకి ఇవ్వరాదు. శ్రావణ మాసంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా గృహంలో పండ్లు కుళ్ళిపోకుండా జాగ్రత్త పడాలి. అలాగే ఇల్లు శుచి శుభ్రత ఉండేలాగా చూసుకోవాలి. మట్టి గాజులు తప్పనిసరిగా మహిళామణులు ధరించాలి. అలా ధరించినట్లయితే శ్రావణ లక్ష్మి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. శ్రావణ మాసంలో లక్ష్మీ కటాక్షం సులభంగా కలగాలంటే శ్రావణ మాసం సందర్భంగా దానిమ్మ మొక్క దగ్గర దీపం వెలిగించటం, లక్ష్మీదేవికి దానిమ్మ పండు గింజలు నైవేద్యంగా సమర్పించడం ద్వారా లక్ష్మీ కటాక్షానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే శ్రావణ మాసంలో పురుషులందరూ కూడా లక్ష్మీదేవి విమల మంత్రం చదువుకుంటే కుటుంబంలో సభ్యులందరికీ లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. లక్ష్మీదేవి విమల మంత్రం ఏంటంటే లక్ష్మీ కమలవాసిన్యై స్వాహ. దీన్ని లక్ష్మీదేవి విమల మంత్రం అంటారు. ఇంటి యజమాని ఈ మంత్రం చదివితే ఇంట్లో ఉన్న సభ్యులందరికీ లక్ష్మీ కటాక్షం సులభంగా కలుగుతుంది. అలాగే లక్ష్మీదేవిని పూజించేటప్పుడు ఈ నెలలో ఎప్పుడైనా సరే ఒక్కసారి లక్ష్మీదేవి చిత్రపటానికి తామర గింజల మాలికను అలంకరణ చేసుకొని లక్ష్మీదేవిని పూజించి, లక్ష్మీదేవి పూజ పూర్తయిపోయిన తర్వాత లక్ష్మీదేవి చిత్రపటానికి అలంకరించిన ఆ తామర గింజల మాలికను ఎక్కడైనా పారే నీళ్లలో విడిచిపెట్టినట్లయితే జన్మజన్మల దారిద్ర్య బాధల నుంచి సులభంగా బయటపడవచ్చని, ఆర్థికంగా మంచి పురోభివృద్ధిని సాధించవచ్చని ధర్మశాస్త్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి. అలాగే శ్రావణ మాసంలో పద్మపురాణంలో చెప్పబడిన పృథు చక్రవర్తి కథను విన్నా చదివినా 7 జన్మల దారిద్ర్య బాధలు తొలగింపజేసుకోవచ్చని కూడా ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. అలాగే శ్రావణ మాసం సందర్భంగా ఖర్జూర పండ్లకు సంబంధించిన ఒక ప్రత్యేకమైన విధి విధానం పాటించాలి. ఏ రోజైనా శ్రావణ మాసంలో ఎండు ఖర్జూర పండ్లు శ్రీ మహాలక్ష్మీదేవికి నివేదించి ఆ తర్వాత ఆ ఎండు ఖర్జూర పండ్లు ఒక పసుపు రంగు వస్త్రంలో మూటగట్టి వాటిని ధనం దాచుకునే బీరువాలో దాచిపెట్టుకోవడం ద్వారా లక్ష్మీ కటాక్షానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే దేవేంద్రుడు తను కోల్పోయిన సంపదను తిరిగి పొందటానికి లక్ష్మీదేవిని స్తుతించాడు. దీన్ని ఇంద్రకృత లక్ష్మీ స్తోత్రం అంటారు. ఈ స్తోత్రాన్ని శ్రావణ మాసంలో పఠించినా విన్నా కూడా శ్రీ మహాలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. ఇలా శ్రావణ మాసంలో ప్రత్యేకమైన నియమాలు పాటించండి, సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. ప్రదోష వ్రతం సందర్భంగా ప్రదోష కాలంలో శివపూజ చేసి శివానుగ్రహానికి సులభంగా పాత్రలు కండి. అలాగే రేపు మాస శివరాత్రి, శ్రావణ మాసంలో వచ్చే మాస శివరాత్రి సందర్భంగా శివుడి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే ఎలాంటి ముఖ్యమైన విధి విధానాలు పాటించాలో రేపటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.